దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17 వరకు గడువు ఉండగా నామినేషన్ల విత్డ్రాకు జనవరి 20న చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రేపు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబుతో కలిసి మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాత్రి 7:25 గన్నవరం బయలుదేరనున్నారు. రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 3:55 విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. అనంతరం సాయంత్రం 4:45 మోదీతో కలిసి చంద్రబాబు పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 ప్రధాని మోదీ బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత రేపు రాత్రి 7:30 విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో ప్రధాని సభ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సభ ఏర్పాట్లను పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ రాక కోసం ఏపీ ఎదురుచూస్తుందని అనిత అన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని ఆమె తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించకూడదని కోరుతూ కేబీయూటీ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కకపోవడంతో ఆయన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పలుచోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. మాదాపూర్లోని ఏఎస్ జెన్ నెక్స్ట్, ఏఎస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏఎస్ అర్బన్ డెవలపర్స్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఎల్లుండి విచారణకు రావాలని అరవింద్కు నోటీసులు ఇచ్చారు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, హనుమంతరావులతో పాటు కూడా అడ్వకేట్ వెంకటేశ్వర్లకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరియమ్మ హత్య కేసులో నందిగాం సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును నందిగాం సురేష్ ఆశ్రయించారు. కాకినాడ జిల్లా విరవ గ్రామంలోని రోడ్ల నిర్మాణ పనులకు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని, ప్రజలను పట్టించుకోలేదని ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. కాకినాడ పోర్టులో 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేలకు గమ్యస్థానానికి పయనమైంది. కలెక్టర్ షణ్మోహన్ అనుమతులు ఇవ్వడంతో నౌక పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ దేశానికి బయలుదేరింది. నవంబర్ 11న స్టెల్లా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చింది. బియ్యం లోడింగ్ చేసిన తర్వాత రేషన్ బియ్యం ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు లోడింగ్ నిలిపివేశారు. అందులో ఉన్న రేషన్ బియ్యం తీసి వేరే 52,000 టన్నుల బియ్యం లోడ్ చేసి పంపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీ పైన ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసే వ్యాధులకు సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రని అని షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని, పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వైఎస్ షర్మిల ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవ్ 2K25 సంబరాలు పోస్టర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేగాక ఎస్ఎం కళాశాల ఆవరణంలో ఈ నెల 12, 13 తేదీల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. రానున్న 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లడ్ టెక్నాలజీ, సివిల్ లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12,000 మందితో శిక్షణ ఇస్తారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనిత ఇనిషియేటివ్ సంస్థతో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం స్వనితి ఇనిషియేటివ్ సంస్థ వచ్చే 4 నెలల్లో ఇంధన రంగానికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు వెళ్లారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణకి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో బీజేపీ కార్యకర్తలు కర్రతో ఎదురుదాడికి దిగారు. రాళ్ల దాడిలో దళిత మోర్చా కార్యకర్త ఒకరు తలకి బలంగా గాయాలయ్యాయి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. బీజేపీ కార్యకర్తలపైన కాంగ్రెస్ శ్రేణుల దాడి బాధాకరమన్నారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్రమశిక్షణ నేర్పించలేదా? తిరిగి బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తే ఏమవుతుందో తెలుసా అని రాజాసింగ్ మండిపడ్డారు. దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ప్రీ ప్రైమరీ క్లాసులను ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లలకు పలకలపైన అక్షరాలు దిద్దించి వారికి రైమ్స్ చెప్తూ స్నేహితురాలిగా వారితో ఎమ్మెల్యే రాగమయ్య కలిసిపోయారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లే ముందు రాంగోపాల్పేట పోలీసులకు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎస్కట్ వాహనం ఇచ్చి పంపించారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా కూడా చల్లి సంప్రోక్షణ చేశారు. ఈ కోయల్ అల్వార్ తిరుమంజనం సంవత్సరంలోని 4 సార్లు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఈ నెల 10న జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయ అధికారులు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. యానాంలో 21వ ప్రజా ఉత్సవాలు, 23వ ఫలపుష్ప ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు సంగీత నృత్యాలతో అందరినీ అలరించారు. ఏపుగా పెరుగుతున్న పంట పొలాలపై ఇతరుల దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేష్ అనే రైతు 2 ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఈ పంట పొలంలో పలు రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీల్లో అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నా నన్ను చూసి ఏడవకురా అనే అక్షరాలతో పాటు యువత మేలుకో, రైతన్నను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేశాడు. దారిన వెళ్లే ప్రయాణికులు రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖపట్నం నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల స్విమ్మింగ్ చేసి రికార్డు సృష్టించిన గోలి శ్యామలను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని గోలి శ్యామలను కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు. గోలి శ్యామల ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని షణ్మోహన్ కొనియాడారు.
కడప జిల్లా కార్పొరేషన్లో ఆమోదం చేసుకున్న బిల్లులను కమిషనర్ తిరస్కరించారు. ఇటీవలే కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో చర్చలు జరపకుండా ఎజెండాని ఆమోదించడంపై కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి అభ్యంతరాన్ని చెప్తూ బిల్లులని తిరస్కరించారు. కమిషనర్ నిర్ణయంపై న్యాయపరంగా వెళ్తామని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ విషయంపై వైసీపీ కార్పొరేటర్లు ప్రముఖ లాయర్ సుధాకర్ బాబ్జీతో చర్చిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్కేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న కాళేశ్వరం పనులను ఎల్కేశ్వరం గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే తమ భూముల్లో పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే గతంలో నష్టపరిహారం చెల్లించామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరగా పలువురు రైతులను పోలీసులు పిఎస్కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా అసభ్య పదజాలంతో దూషించాడని మండిపడ్డారు. హబీబ్ లాలా వెంటనే కమిషనర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని ఓబులదేవర చెరువు ఎంపీడీఓ కార్యాలయం ముందు స్వచ్ఛ భారత్ కార్మికులు నిరసనకు దిగారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఈఓఆర్డీ కేశవారెడ్డి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈఓఆర్డీ హామీతో కార్మికులు నిరసన విరమించారు. బాపట్ల జిల్లాలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో ఇంకొల్లు మండలం భీమవరం వద్ద పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలోని 230 బస్తాల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలోని దుర్గా భవానీ రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్లులోని అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 453 క్వింటాల రైసును స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వరంగల్ జిల్లాలోని పలు గాలి పటాల షాపుల్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శివనగర్, ఎల్బీ నగర్, కుమార్పల్లి, మార్కెట్పల్లిలోని కైట్స్ దుకాణాల్లో పోలీసులు సోదాలు చేశారు. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులపై కేసు నమోదు చేసి చైనా మాంజా వినియోగించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిరావు పులే కాలేజీలోని ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్తో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 2 గంటలకు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆరా తీశారు. పొందుగల నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ప్రధాన లైన్లోని రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లను నిలిపివేశారు. అలాగే మరో 3 రైళ్లను విజయవాడ మీదుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. బేగంపేటలో జరుగుతున్న ద్విచక్ర వాహనాల బ్యాటరీల చోరీలను 2 వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 1,50,000 రూపాయలు విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలు, 3 అమరన్ బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్కు చెందిన సోహైల్ పాషా, సయ్యద్ తబ్రేజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 3 ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ నగర్ కు చెందిన విశ్వతేజ, అరుణ్ సాయితేజ కలిసి విశ్వతేజ బర్త్డే సందర్భంగా మద్యం సేవించి వీరంగం సృష్టించారు. అంతేకాక మద్యం మత్తులో 3 ఆకతాయిలు ఆటో, సీసీ కెమెరాలు, మోటార్ సైకిల్ను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 3 పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. గట్కేసర్లోని ప్రేమజంట సూసైడ్ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీరామ్ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రధాన అనుమానితుడు చింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారులో ఉన్న అరవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న రాత్రి గట్కేసర్ పిఎస్ పరిధిలోని కారులో ప్రేమజంట ఆత్మహత్యకి పాల్పడింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లోని ఓ చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్ 23న చింతపల్లికి చెందిన 4 ఏళ్ల చిన్నారి అద్విత అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు లాస్యా మధు గత ఏడాది డిసెంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అద్వితను 3 మహిళలను అపహరించినట్లుగా గుర్తించారు. 10 రోజుల నుంచి విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ లభించడం లేదు. అయితే 5 బృందాలుగా ఏర్పడి చిన్నారి కోసం వెతుకుతున్నారు. కడప జిల్లాలోని తుమ్మలపల్లిలోని దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కన్న కూతుర్ని తండ్రి గంగాధర్ రెడ్డి కొడవలతో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తుమ్మల శ్రీలక్ష్మి గంగోత్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అస్సాం మేఘాలయ సరిహద్దులో జరిగిన బొగ్గు గని ప్రమాద ఘటనలో సహాయక చర్యల కోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆర్మీలోని అస్సాం రైఫిల్స్ ఇంజనీరింగ్ రెజిమెంట్ విభాగాలు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లు చేపట్టాయి. పాత్ ఫైండర్ టీంతో పాటు సైనికులు ఏరియల్ రెక్కి నిర్వహించారు. అండర్ వాటర్ డైవింగ్ స్పెషలిస్టులతో ఘటనా స్థలానికి ఆర్మీ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ బృందాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీని మంచు దుప్పటి కప్పేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పులిలా పంజా విసురుతోంది. ప్రధాన రహదారులపై పొగమంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రతకు ఏజెన్సీ వాసులు తెల్లవారుజామున బయట కనిపించే పరిస్థితి లేదు. ఎప్పుడూ లేని విధంగా ఏడాది ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. ములుగు జిల్లా ఏజెన్సీ మండలాల్లోని పొగమంచు అలుముకుంది. దట్టమైన అటవీ ప్రాంతానికి ఏజెన్సీ గ్రామాలు ఆనుకుని ఉండడంతో చలి పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లపై వచ్చే వాహనాలు కనబడకుండా పొగమంచు కమ్ముకోవడంతో పగటి కూడా వాహనదారులు లైట్లు వేసుకుని నడుపుతున్నారు. వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. వారు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. టిబెట్, నేపాల్ సరిహద్దులో ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నేపాల్లోని లోబూచేకు ఈశాన్యంలోని 93 కిలోమీటర్ల దూరంలో టిబెట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన భూకంపం బీహార్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.